శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నేను సిద్ధ సమాధి యోగా చేస్తున్నాను. అంటే నాకు యాక్చువల్గా విపరీతమైనటువంటి కోపం ఉండేది. అంటే చెప్పాను కదా, మా డీప్ వెళ్ళటం అనేటువంటిది అది. అలాగే నేను ఏదన్నా ఆలోచిస్తూ ఉన్నా, ఏదన్నా పని చేస్తూ ఉన్నా అంత డీప్కి వెళ్ళిపోతాను. ఎవరైనా వచ్చి సంతోష్ అని పలకరించారంటే అంత సర్రని వచ్చేసేసిద్ది అనమాట. అక్కడి నుంచి ఒక్కసారి నరాలు చిట్లు పోయాయి. నాది ఎదురుగా ఏదో దాన్ని పగల కూడా చేసేవాడిని, ముక్కలు చేసేవాడిని. అప్పుడు చేసి ఎందుకు పలకరించేవాడిని. అందుకే నన్ను పలకరించడానికి భయపడిపోయేవాడు అందరూ. ఎవరి పనైనా నా దగ్గర చేయించుకోవాలని వస్తే వాడు అక్కడ కాపలా కాసేవాడు, నన్ను డిస్టర్బ్ చేయనీయకుండా. వాళ్ళు అక్కడ క్యూ కట్టి ఉండేవాళ్ళు అన్నమాట. అది ఒరే బాబు, నీకు అవసరమైతే నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాను, ముందు వెళ్ళిపోరని పంపించేవాడు అనమాట. మా నాన్నగారు ఏంటంటే అప్పుడు, అరే నీకు ఇంత కోపం ఉన్నది, ఇలా కాదు, సిద్ధ సమాధి యోగా చెయ్యి అంటే మా నాన్నగారి మాటను నేను ఎప్పుడు విలువిస్తాను. అప్పుడు సిద్ధ సమాధి యోగా చేశాను. తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ ఏఎంసీ అనమాట, ఎర్రగొండపాలెం దగ్గర ఋషి ఆశ్రమం ఉంది, చీకటిగల పాలెంలో, మన గుండ్లకమ్మ నది పక్కన. సరే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా శంఖ ప్రక్షాళన చేశారు. మొత్తం అన్నారు, మీరు ఉమ్ము కూడా మింగడానికి లేదన్నారు. సరే అన్నారు. ఇక డ్యాన్స్ వేస్తున్నారమ్మా. అసలు ఒక 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఒక అడుగు ఇక్కడ పడితే ఒక అడుగు అక్కడ పడుతుంది. ఇదే శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ చేస్తూనే ఉన్నాం. ఇంకా 3 రోజులు అయిపోయింది, 3 days, 3 రోజులు 72 గంటల పాటు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. ఆ తారమత్తులకు, ఆ పారవస్యంలోకి వెళ్ళి 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 అక్కడ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి, పెద్ద ఇదనమాట. అది ఋషి ఆశ్రమం రౌండ్గా ఉంటుంది. ఇంకా అక్కడ కుప్పకూలిపోయాను. అట్లాగా ఆ కుప్పకూలిపోతే అదే ఆ వెలుగు చూస్తూ ఉండిపోయాను. అది అందరూ వచ్చేసి మాస్టర్ని పిలిచారు. మాస్టర్, అబ్బాయికి ఏమైపోయింది చూడండి, 3 రోజులు ఏం తినలేదు, నాలో పడిపోయాడంటే ఆయన వచ్చి నా కళ్ళల్లో చూసి, చూడండి అమ్మా ఆయన కళ్ళల్లో ఆ వెలుగు చూడండి ఒకసారి, అదృష్టవంతుడు సాక్షాత్ పరమాత్మను చూస్తున్నాడమ్మా అతను అని అంటే, నన్ను పెద్ద స్వామీజీని చేసి పడేసేసారు. అక్కడే అందరూ వచ్చి రౌండ్గా కూర్చున్నారు. అన్నారు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఆయన అని. ఆ తర్వాత ఒక అతను రిటైర్డ్ డిఎస్పీ అనమాట. ఆయన ఒక దగ్గరగా 65 ఏళ్ళు ఉంటుంది ఆయన వయసు. ఆయన తట్టుకోలేక వచ్చి హక్ చేసేసుకున్నారు. నన్ను హక్ చేసుకుని ఏడు చేస్తున్నాడు ఆయన. ఏంటంటే నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇంకా భాగ్యం లభించలేదు ఏంటా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. నేను అప్పుడు ఆ దీంట్లో బయటకు వచ్చేసి నా కళ్ళు తెరిసే ఉన్నాయన్నమాట. అలాగే వచ్చింది. మాస్టర్ వచ్చి అడిగాడు, ఏం జరిగింది అంటే, ఏమో మాస్టర్, ఒక అద్భుతమైనటువంటి కాంతి, అది అలాగా చూస్తూ ఉండిపోయాను, అది 1 సెకండ్ అలాగా కనిపించింది అన్నాడు. 1 సెకండ్ కాదు బాబు, నువ్వు 3.5 గంటల నుంచి అంతే ఉన్నావు అన్నాడు. అనుకున్నాను, పరమాత్మని చూడటం అంటే ఇందుకోసమనా తహతహలాడేది పరమాత్మను చూడటానికి వీళ్ళందరూ కూడాను. మా అసలు వర్ణనాతీతం అన్నమాట అమ్మా అన్నాడు. నువ్వు అనుభవించింది ఇప్పుడు పరమానందాన్ని నువ్వు అనుభవించావయ్యా, నువ్వు అన్నిటికంటే గొప్పది అని. అమ్మా చూడమ్మా, ఆ రోజున ఈ గోపికలు అనుభవించింది కూడా నా పరమానందాన్ని. ఆ పరమానందములో పరమాత్మని చూస్తూ పరమాత్మతో పాటు లీనమవుతూ పరమాత్మ చైతన్యములో వారు నృత్యం చేశారమ్మా. భాగవతంలో అదే చెప్పున్నారు. అందరి దగ్గర కృష్ణుడు ఉన్నాడు, అందరి దగ్గర ఆ చైతన్యం, అంటే ఇదంతా కూడా నువ్వు ఉన్నది, వారు ఆ చైతన్యంలో డ్యాన్స్ వేశారమ్మా. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక క్రియని పట్టుకొని ఎదవలు వచ్చి రాసలీలలు చేశాడని చెప్పేసి దాన్ని వ్యభిచారం కింద చిత్రీకరిస్తారేమ్మా. వాడు ఏమైపోతాడు, వాడు దుర్మార్గుడు కదమ్మా. అది అంటే తెలియక మాట్లాడా లేదంటే అహంకారంతో మాట్లాడా. ఇప్పుడు మొన్న కొంతమంది మెసేజ్లు పెట్టారు, వాళ్ళకి అహంకారం. ఈ అహంకారం అనేటువంటిది ఎంత డేంజరస్ అంటేనమ్మా, మన వాళ్ళు అంటారు గరే గర్వం ఉండకూడదు అంటారు. ఊరికనే చెప్పలేదమ్మా, గర్వము అహంకారము ఎంత డేంజరస్ అంటే వాడు నాశనం అయిపోతాడు. రీజన్ ఏంటంటే, ఇదిగో ఇంకో జన్మ లేదు అని నమ్మే వాళ్ళకి ఇది అసలు వర్తించదు. వాళ్ళకి అది మనది ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం, జన్మలు ఉన్నాయి అనేటువంటిది. ఈ రోజుకి నేను ఎన్ని లక్షల జన్మలు ఎత్తున్నాను. జనకుడు ఉన్నాడు కదమ్మా, సీత ఫాదర్, ఆయనకి 72 తరాల ముందు ఉన్నటువంటి అతను పతంజలి యోగం అనేటువంటిది. అతనికి రీసెంట్గా 100 సంవత్సరాల లోపల ఈ మధ్య కాలంలోనే అతనికి కైవల్యం వచ్చిందమ్మా, అంత గొప్ప మహర్షికి. అదే రామచంద్ర మిషన్ వాళ్ళు ఉండేటువంటిది. రామచంద్రాజీ అంటే లాలాజీ అనేటువంటి, లాలాజీ కాదు, బాపూజీ అనేటువంటి పేరుతోటి ఆయన ఇంకొక జన్మ ఈ మధ్య రీసెంట్ కాలంలోనే ఉండి ఆయనకి తెలుసుకున్నాడు, పతంజలి నేనేనా అని తెలుసుకొని అప్పుడు ఈ గురువు ద్వారా ఆయనకి ఈ మధ్య కాలంలో కైవల్యం వచ్చింది. ఇంకా చూడండి మనకి, మనం ఇంకా ఏంటి మొన్న చెప్పాను కదా, ఎవరైతే కర్మఫలాలు తీసుకుంటారో వాళ్ళకి కైవల్యం రాదు. పుట్టిన ప్రతిసారి ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటారు. ఇదే మూట కట్టుకోవటం అంటారు.
పుణ్యం మూట కట్టుకున్నాడు, పాపం మూట కట్టుకున్నాడు అని. ఈ మూట కట్టుకున్నాడు అనే దాన్ని వీళ్ళు ధనం అని చెప్పి పెట్టేసుకున్నారు. వీళ్ళు మూట కట్టుకున్నారు అని చెప్పాను కదమ్మా, భగవద్గీతనే వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఆ పాపము పుణ్యం అనేటువంటి ఆ ఫలాన్ని తిన్నారు, మంచి చెడులను తెలియజేసిన ఫలాన్ని తిన్నారు అని కర్మఫలం, అది తినే ఫలం అనేసుకున్నారు. పాపం పుణ్యం మూట కట్టుకున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆ మూట అంటే డబ్బు, ధనం ఉన్నటువంటి వాడు పరలేడు పరలోక రాజ్యం అంటాడు. ఎవరైతే పాప పుణ్యాలు మూట కట్టుకుంటాడో వాడికి కైవల్యం రాదనేటువంటిది వీళ్ళకి అది అర్థం కూడా కాదు. అలాగా వీళ్ళు సగం తెలియదు అన్నట్టుగా ఉంటుందమ్మా వీళ్ళది. సో ఇలాగా అహంకారం అనేటువంటిది అంటారు కదమ్మా. ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి అది మూట కట్టుకుని వస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇన్ని జన్మలు ఎత్తున్నాం కాబట్టి ప్రతి జన్మలో ఉన్నటువంటి పూర్వజన్మ వాసన ఫలితాలు అంటారు, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యాడు స్టూడెంట్ అంటే 7.5% వాడి బ్రెయిన్ వాడతాడు, మిగతాదంతా కూడా వాళ్ళకి తెలియకుండా వినియోగపడిపోతూ ఉంటుంది. ఐన్స్టీన్ లాంటి వాడు 15% వాడాడు అంటారు. ఎందుకు అలాగా అని చెప్పేసి అంటే, ఒక దొంగ పరిగెత్తూ ఉంటాడు, కుక్కలంటే పడుతూ ఉంటాయి, ఆ స్మెల్ పట్టుకొని వీడు ఒక కాలువ దాటాడంటే, గ్యాప్ దాటాడంటే ఇంకా అక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు వీడు ఆలోచిస్తాడా, ఆహా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తాడు. అంటే ఈ ఈ ఆలోచనలు మనం అలా వెంటాడుతూనే ఉంటుంటాయి. అందుకని ఆ గ్యాప్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దాన్ని మెడిటేషన్ అంటారు. వాడి బ్రెయిన్ కొన్ని కోట్ల కంప్యూటర్స్తో సమానంగా పనిచేయటం మొదలుపెట్టింది. దట్ ఈస్ మెడిటేషన్ చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం. అదే కృష్ణుని ఇందాక నేను పాడాను చూసారమ్మా, ఒక్కసారి మీరు ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆ భజన చేసి వెళ్ళండి. అసలు నార్మల్గా మీ యొక్క అప్రోచ్మెంట్కి ఈ తర్వాత ఇలా చేసి వెళ్ళిన అప్రోచ్మెంట్కి ఒక స్టూడెంట్ అలాగ వెళ్ళే ముందు నేను అదే ప్రతి స్కూల్లో కూడాను ఇది ఉండాలనేటువంటి సాధన. వాడు ఎంత ఫ్రీ అయిపోతాడంటే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. వాడి బ్రెయిన్ అంత క్లీన్ అయిపోతుంది అన్నమాట. అట్లాగా మనకి ఎన్నో జన్మల నుంచి వస్తున్న పూర్వజన్మ వాసన ఫలితాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అహంకారం ఉంది అనుకుంటే 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇది తెలిసి నాకైతే గొప్ప అంటాడు, అది గర్వంతుడు అంటాడు. నాకు ఇది తెలుసు, నా ఇది నేర్చుకున్నా, అది నేర్చుకున్నా అంటాడు, వాడి గర్వంతో. ఈ అనుభవం అనేటువంటిది చూసాము, ఇన్ని లక్షల జన్మల్లో కొన్ని కోట్ల సంవత్సరాల అనుభవం అనేటువంటిది అది పక్కన వచ్చి ఉంటుంది. అరే వీడికి ఇది చాలంటలే కానీలే అంటాడు. అదే అరే నాకేం తెలియదు, నాకు తెలియచేసుకోవాలనుకున్నా, నాకు ఎలా తెలియదు ఎలాగా అని చెప్పేసి అంటే అనుభవం వస్తుంది. ఎవరే ఒక జన్మలో నువ్వు డాక్టర్విరా, ఒక జన్మలో నువ్వు కలెక్టర్విరా, ఒక జన్మలో ఈ సైంటిస్టువిరా, ఒక జన్మలో నువ్వు రైతువిరా, ఇదిరా నీకు అనుభవం అనేటువంటిది అది నేర్పిస్తుందమ్మా. అంటే అహంకారం దేని కోల్పోతున్నాడమ్మా, ఇంత జ్ఞానాన్ని కోల్పోతాడు. ఆ కొంచెం ఉన్నటువంటి జ్ఞానంతో మనం చెప్పాను కదమ్మా, నక్కపిల్ల గురించి చెప్పాను. నక్కపిల్ల పుట్టి 3 వారాలు ఈ చిన్న తుప్పరం చూసి నాకు అంతా తెలుసు, నేను ఇంత పెద్ద తుఫాను చూడలేదని చూసారా. అలాంటి వాడమ్మా అహంకారం ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు దాంట్లోనే ఉండిపోతాడు అంతే. వాడు అరే ఇంత అనుభవం అనేటువంటి దాన్ని కోల్పోతాడు, ఇంకా వాడు అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటాడు. ఇదేమ్మా అంటే అహంకారం ఉండటం వలన, గర్వం ఉండటం వలన ఏం కోల్పోతాడు అనేటువంటిది ఎవరమ్మా చెప్పింది? సనాతన ధర్మం చెప్పింది. దాంట్లో ఇంత లోతైనటువంటిది ఉంది. సో అహంకారం పనికిరాదు.